సో ఈ మాడ్యూల్లో మనం చేసే యాప్ అయినా కానీ వెబ్సైట్ అయినా కానీ డిప్లాయ్ ఎట్లా చేయాలి అనేది అయితే తెలుసుకుందాం. అండ్ ఎక్కడ చేయొచ్చు, ఫ్రీగా ఎక్కడ డిప్లాయ్ చేయొచ్చు, లేదా పెయిడ్ కొనాలంటే ఎక్కడ డిప్లాయ్ చేస్తాం. సో ప్రతి అయితే నేను చెప్తాను. బట్ ఇప్పుడు నెక్స్ట్ మాడ్యూల్లో మనం ఆల్రెడీ ఒక ఫైనల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాం కాబట్టి ఇప్పటిదాకా నేర్చుకునే ట్రై చేసి అందులో మనం ఒక బ్యాక్ ఎండ్ నేర్చుకున్నాం. అండ్ ఆల్సో మనం వెబ్సైట్స్ ఎట్లా బిల్డ్ చేయాలని చూసాము, ఇవన్నీ చూసాం కాబట్టి నెక్స్ట్ మాడ్యూల్లో మనం ఒక ఫైనల్ ప్రాజెక్ట్ చేస్తాం కదా. ఆ ఫైనల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మనం ఒక ఫైనల్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేద్దాం. బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ రెండు డిప్లాయ్ చేద్దాం. రెండు డిప్లాయ్ చేసి అప్పుడు నేను చూపిస్తాను. అప్పుడు రియల్ వరల్డ్ ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాం. ప్రస్తుతానికి ఏంటంటే అసలు డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, అసలు ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఫెయిడ్ ఐ మీన్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఐ మీన్ ఫ్రీ 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 డిప్లాయ్మెంట్ అండ్ పెయిడ్ డిప్లాయ్మెంట్. సో అండ్ ఆల్సో ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఈ ఆప్షన్స్ అన్ని అసలు ఏంటి ఏంటి మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి. సో డిప్లాయ్మెంట్ ఏంటంటే అసలు ఏంటి, ఫస్ట్ ఏంటంటే డిప్లాయ్మెంట్ అంటే ఏంటి చూద్దాం. సో డిప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు మన ఒక వెబ్సైట్ ని ఆ, మన ఇప్పుడు ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో మనం ఏదో ఒక కోడ్ ఏదో ఒక వెబ్సైట్ ఉంది. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ తో ఏదో ఒక వెబ్సైట్ ఉంది. అదేంటి, మన సిస్టమ్ లో మాత్రమే రన్ అవుతుంది. ఓకే. సో అదే కోడ్ వేరే వాడు ఇప్పుడు దాంతో మీరు వాడికి పంపించాలంటే ఇప్పుడు ఆ లింక్ ను వాడికి పంపించారనుకోండి, వాడికి అది రన్ అవ్వదు. ఎందుకంటే కోడ్ మీ దగ్గర మాత్రమే ఉంది. సో అది ఓన్లీ లోకల్ లింక్, లోకల్ నెట్వర్క్. సో మీరు దాన్ని పబ్లిక్ యాక్సెస్ చేయాలి అంటే, అంటే అది ఇంటర్నెట్ లో లైవ్ అవ్వాలి అంటే ఇట్లా ఒక సంథింగ్ ఒక డొమైన్ ఇచ్చి, సో డొమైన్ హోస్టింగ్ అంటే చెప్తా. సో అట్లా సెర్చ్ చేసినప్పుడు పక్కన వాళ్ళకి కూడా మంది రావాలి అంటే సో మనం దాన్ని డిప్లాయ్ చేయాలి. ఇంటర్నెట్ లో మనం దాన్ని డిప్లాయ్ చేయాలి. సో ఇంటర్నెట్ లో డిప్లాయ్ చేసినప్పుడు అది ప్రతి ఒక్కరు కూడా యాక్సెస్ చేయగలుగుతారు. లేదంటే ఓన్లీ మీ సిస్టమ్ లో మాత్రమే అది ఓపెన్ అవుతుంది. ఏంది, మీ ఫైల్ ఉన్నంత వరకు, మీ ఫైల్ ఓపెన్ చేసేంత వరకు మీ దాంట్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. పక్కన వాళ్ళు ఓపెన్ చేయాలంటే దానికి మాత్రం డిప్లాయ్ చేయాలి. ఓకే. సో పబ్లిక్ యాక్సెస్ కోసం మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే. సో మనం ఇప్పుడు మామూలు లోకల్ వెబ్సైట్ అంటే ఏంటి, డిప్లాయిడ్ వెబ్సైట్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ డిఫరెన్స్ అయితే అర్థమై ఉంటుంది. సో లోకల్ వెబ్సైట్ అంటే ఓన్లీ మన సిస్టమ్ లో మాత్రమే వర్క్ అయింది. సో డిప్లాయిడ్ వెబ్సైట్ ఏంటంటే ఎనీ వన్ కెన్ యాక్సెస్ త్రూ దట్ లింక్. ఓకే. సో ఎవరైనా కానీ ఆ లింక్ ని యూస్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో లోకల్ వర్సెస్ లైవ్ అంటే ఒక బేసిక్ డిఫరెన్స్ ఇస్తుంది చూద్దాం. సో లోకల్ అంటే రన్స్ ఆన్ యువర్ డివైస్. ఓకే. సో నేను చెప్పాను. సో యూజ్డ్ ఫర్ బిల్డింగ్ అండ్ టెస్టింగ్. ఓన్లీ బిల్డ్ చేసి ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా అవన్నీ చేయడానికి నీకు లోకల్ సిస్టమ్ సరిపోతుంది. ఐ మీన్ లోకల్ గా చేయి. సో టెస్టింగ్ చేసుకోవడానికి కూడా ఓకే లోకల్. ఓకే. నాట్ యాక్సెసిబుల్ టు అదర్స్. ఎవరు కూడా పక్కన వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దాన్ని ఇందాక. ఓకే. లైవ్. లైవ్ వచ్చేసి హోస్టెడ్ అనే సర్వర్. అది సర్వర్ లో రన్ అయింది. సో ఆ బ్రౌజర్ నుంచి ఆ డొమైన్ లింక్ నుంచి ఎవరైనా వాడగలుగుతారు. ఓకే. ఒక షేరబుల్ లింక్ ద్వారా ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే. సో కోర్ డిప్లాయ్మెంట్ టర్మ్స్ వచ్చేసి సో హోస్టింగ్. హోస్టింగ్ ఏంటంటే ఎక్కడైతే ఈ మన వెబ్సైట్ అయినా మన యాప్ అయినా కోడ్ ఉంటుంది కదా, బంచ్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ అంతా స్టోర్ అవుతుంది కదా, ఆ స్టోర్ చేసుకోవడానికి మనకి ఆ హోస్టింగ్ అనేది కావాలి. అంటే ఒక రెంటింగ్ స్పేస్ కావాలి మనకి ఇంటర్నెట్ లో. మన వెబ్సైట్స్ సంబంధించిన రిలేటెడ్ కోడ్ కానీ, యాప్స్ రిలేటెడ్ కోడ్ కానీ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక ప్లేస్ కావాలి కదా, ఒక స్పేస్ కావాలి కదా ఇంటర్నెట్ లో. దానికి హోస్టింగ్ వాడతాం. ఓకే. ఫైన్. అండ్ డొమైన్. డొమైన్ వచ్చేసి హోస్టింగ్. ఐ మీన్ డొమైన్ వచ్చేసి వెబ్సైట్ నేమ్. వెబ్సైట్ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ గూగుల్ ఉంది. గూగుల్ ఇస్ వెబ్సైట్ నేమ్. సో www.google.com అని కొట్టాం. సో నేను youtube.com అని కొట్టాం. ఇది డొమైన్. సో ఇట్లా డొమైన్ చూపించడానికి, సో అట్లా ఒక పేరుని ఒక వెబ్సైట్ కి ఒక నేమ్ ఇస్తున్నావు నువ్వు దాన్ని డొమైన్ అంటాం. సో డొమైన్ అంటే ఒక అడ్రస్. అంటే ఆ, నీకు ఈ నేమ్ అంటే నీకంటూ ఒక అడ్రస్ ఉందంటే చెప్తాం కదా. సో నీకంటూ ఒక నేమ్ ఉంది. సో దాన్ని అడ్రస్ అంటాం. ఓకే. డొమైన్ అంటే ఒక అడ్రస్. హోస్టింగ్ వచ్చి సో ఒక ఇల్లు లాగా, ఒక హౌస్. సో ఆ స్పేస్ మొత్తం ఆ వెబ్సైట్ మొత్తం స్టోర్ అవడానికి. ఓకే. సర్వర్ వచ్చేసి ఎక్కడైతే కంప్యూటర్ 24/7 రన్ అయిద్దో దాన్ని సర్వర్ అంటాం. ఓకే. సో అంత డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లారిటీ కోసం జస్ట్ సర్వర్ అంటే నీకు 24/7 నీ వెబ్సైట్ ఎక్కడైతే రన్ అయితే దాన్ని సర్వర్ అంటాం. ఓకే. ఫైన్. యూఆర్ఎల్ అంటే మనం మామూలుగా ఇప్పుడు మన ఈ www.youtube.com లింక్ ఉంది కదా, లింక్ ని యూఆర్ఎల్ అంటాం. సో ఆ యూఆర్ఎల్ ఎవరైతే షేర్ చేస్తామో వాళ్ళు ఓపెన్ చేసుకోగలుగుతారు కదా అట్లా. సో హోస్టింగ్ లో టైప్స్ ఉంటాయి.
ఓకే. హోస్టింగ్ లో టైప్స్. సో హోస్టింగ్ లో టైప్స్ వచ్చేసి ఫ్రీ హోస్టింగ్ ఉంటుంది. హోస్టింగ్ లో టైప్స్ వచ్చేసి ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది, అండ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ ఉంటుంది. సో ఫ్రీ హోస్టింగ్ వచ్చేసి చూడండి, ఫ్రీ హోస్టింగ్ వల్ల ఏంటంటే లర్నింగ్ కి డెమోస్ పర్పస్ గా నీకు ఫ్రీ హోస్టింగ్ ఈస్ ఫైన్, వెల్ అండ్ గుడ్. అంటే స్టూడెంట్ ప్రాజెక్ట్స్ కైనా, ఎంబీపీస్ కైనా, ప్రాక్టీస్ కైనా, లేదా టెస్టింగ్ పర్పస్ కి ఎవరికైనా మీ క్లయింట్ కి పంపిద్దాం అనుకున్నా ఫ్రీ ఓకే, ఫైన్. సో బట్ మీరు ఒకవేళ మీ ప్రొడక్షన్ ఐ మీన్ ప్రొడక్షన్ లెవెల్ గా మీ వెబ్సైట్ ని డిప్లాయ్ చేయాలి అనుకుంటున్నప్పుడు పెయిడ్ హోస్టింగ్ తీసుకోవాలి. ఓకే. సో పెయిడ్ హోస్టింగ్ తీసుకుంటే కస్టమ్ డొమైన్ వస్తుంది, సపోర్ట్ ఉంటుంది. అంటే ఏమైనా మోడిఫికేషన్ చేంజ్ చేసుకుంటుంది, కానీ దేంట్లో నీకు ఒక హోస్టింగ్ స్పేస్ ఇస్తుంది కాబట్టి నువ్వు స్టేబుల్ ఉంటుంది. అందులో వెబ్సైట్ లో స్టేబుల్ ఉంటుంది. సెక్యూరిటీ ప్రకారంగా కూడా కొంచెం సేఫ్ గా ఉంటుంది. సో ఎందుకు క్లయింట్ వరకు బిజినెస్ వెబ్సైట్ కి దానికి యూస్ అయింది. ఓకే. ప్లాట్ఫామ్ హోస్టింగ్. సో ప్లాట్ఫామ్ హోస్టింగ్ వచ్చేసి ఈజీ డిప్లాయ్మెంట్ బట్ తక్కువ కంట్రోల్ ఉంటుంది. ఓకే. సో మీ కంప్లీట్ ప్లాట్ఫామ్ అనేది మనకి అంత కంట్రోల్ ఇవ్వదు, కొద్ది కొద్ది కంట్రోల్ మాత్రమే ఇస్తుంది. ఓకే. సో ఎందుకు బెస్ట్ అంటే నో కోడ్ టూల్స్ కానీ, ఏఐ టూల్స్ కానీ, ల్యాండింగ్ పేజెస్ కి పర్ఫెక్ట్. దానికి మించి ఇంకా ప్లాట్ఫామ్ పోస్టింగ్స్ లో యూస్ చేయడం బెటర్ కాదు. ఓకే. సో డిప్లాయింగ్ ఏఐ జనరేటెడ్ వెబ్సైట్స్ వచ్చేసి సో మనం ఒక వర్క్ ఫ్లో చెప్తా చూడండి. సో టిపికల్ ఫ్లో చెప్తాం. ఒక ఏంటి, వెబ్సైట్ బిల్డ్ చేస్తాం. ఓకే. వెబ్సైట్ బిల్డ్ చేశా. సో వెబ్సైట్ బిల్డ్ చేశాక దాన్ని టెస్ట్ చేస్తా ఫైన్. టెస్ట్ చేసిన తర్వాత ఏంటి, టెస్ట్ చేసిన తర్వాత పబ్లిష్ చేస్తా, లేదా డిప్లాయ్, పబ్లిష్ అను డిప్లాయ్ అను ఏదో ఒకటి. సో పబ్లిష్ చేస్తా. సో ఓకే. పబ్లిష్ చేసిన తర్వాత ఒక యూఆర్ఎల్ అనేది నీకు జనరేట్ అయింది. ఓకే. యూఆర్ఎల్ జనరేట్ అయ్యాక నువ్వు ఆ యూఆర్ఎల్ కి నీ కస్టమ్ డొమైన్ ని యాడ్ చేసుకోవడానికి కుదిరింది. సో కస్టమ్ డొమైన్ అంటే ఏంటంటే నీకు అది ఒక డొమైన్ అయితే ఇస్తుంది కదా, ఆ డొమైన్ కాకుండా సో నీకేమైనా పర్సనల్ గా ఇంకేమైనా డొమైన్ కావాలనుకుంటే ఇప్పుడు గోడాడీలో వాటిలో నువ్వు ఒక డొమైన్ ని కొనుక్కోవచ్చు. సో ఆ డొమైన్ ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు, కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో డిప్లాయింగ్ నో కోడ్ యాప్స్. సో నో కోడ్ యాప్స్ వచ్చేసి నువ్వు మామూలుగా ఆ, ఇప్పుడు రియాక్ట్ నేటివ్ అయినా, ప్లే స్టోర్ అయినా, వీటన్నిటిలో ఏంటంటే నువ్వు ఫైల్స్ నువ్వు యాప్ ఫైల్ గా క్రియేట్ చేసి, లేదంటే ఏపీకే గా క్రియేట్ చేసి, ఏపీకే గా క్రియేట్ చేసి నువ్వు ఎవరికైనా పంపించా ఏపీకే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్లే స్టోర్ లో కానీ, యాప్ స్టోర్ లో కానీ పబ్లిష్ చేయాలంటే యాప్ ఫైల్ గా క్రియేట్ చేయాలి. ఓకే. ఈ యాప్ ఫైల్ అనేది నీకు ప్లే స్టోర్ లో కానీ, యాప్ స్టోర్ లో కానీ నీకు పబ్లిష్ చేసుకోవడానికి యాక్సెసిబుల్ ఉంటుంది. ఓకే. అట్లా కాకుండా నువ్వు యాప్ కంపైల్ చేసి యాప్ కంపైల్ చేసి అండ్ యాప్ కంపైల్ చేసి హోస్టెడ్ హోస్టెడ్ ఆన్లైన్ చేసుకొని సో ఆ యాప్ లింక్ అనేది జనరేట్ అయింది. ఆ యాప్ లింక్ ని నువ్వు ఎవరికైనా పంపిస్తే ఆ యాప్ లింక్ ఓపెన్ చేసుకొని ఎవరైనా కానీ దాన్ని చూసుకోవచ్చు. ఓకే. సో యూసింగ్ అండ్ ఏఐ యూస్ చేసుకొని డిప్లాయ్మెంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి. సో దీనికి ఒక టెంప్లెట్ అయితే ఉంది, ప్రాంప్ట్ అయితే ఉంది. ఆ ప్రాంప్ట్ నేను మీకు ప్రాంప్ట్స్ లో మన 100+ ప్రాంప్ట్స్ అయితే ఇస్తాను. సో దానికి ఇప్పుడు అంటే అంత ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అంత అవసరం అయితే లేదు దాన్ని. సో ఆ ప్రాంప్ట్ మీకు ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. సో డిప్లాయ్మెంట్ కి ఆ ప్రాంప్ట్ ఎట్లా అని చెప్పేసి. సో ఒక స్మార్ట్ మూవ్ అంటే ఒక బెస్ట్ అంటే ఒక ఈజీ వేలో వెళ్తాం అంతే, దానికి మించి ఇంకా దాని గురించి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో సో టెస్టింగ్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ ఎట్లా, సో చూద్దాం. సో బిఫోర్ వచ్చేసి డస్ టెస్ట్ లుక్ కరెక్ట్ అండ్ ఆర్ బటన్స్ ఆర్ క్లికబుల్, ఈజ్ మొబైల్ వ్యూ ఓకే. ఏం చూసుకోవాలి మీరు బిఫోర్ టెస్టింగ్ అంటే బిఫోర్ డిప్లాయ్మెంట్ ఏం చూసుకోవాలి, టెక్స్ట్ అనేది మొత్తం పర్ఫెక్ట్ గా కనపడుతుందా లేదా, బటన్స్ అనేవి క్లిక్ అవుతున్నాయా లేదా, రెస్పాన్సివ్ గా ఉందా లేదా, అంటే మొబైల్ వ్యూ కానీ ట్యాబ్ వ్యూ కానీ మొత్తం రెస్పాన్సివ్ ఉందా లేదా, ఇది మాత్రం చూసుకోవాలి. ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ ఏం చూసుకోవాలి, అది ఫోన్ లో ఓపెన్ అవుతుందా లేదా, డిఫరెంట్ బ్రౌజర్స్ లో ఓపెన్ అవుతుందా లేదా. సో కొంతమందికి పంపించి ఫ్రెండ్స్ కో లేదంటే మీ టీమ్ కో ఎవరికొకరు పంపించి సో వాళ్ళ చాలా ఓపెన్ చేయించుకుని అట్లా ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ ఆ లింక్ వర్క్ అవుతుందో లేదో మాత్రం చెక్ చేసుకో చాలు. ఓకే. కామన్ డిప్లాయ్మెంట్ ఎర్రర్స్ ఏమవుతాయి, సో కామన్ డిప్లాయ్మెంట్ ఎర్రర్స్ వచ్చేసి సో పేజ్ అనేది లోడ్ అవ్వదు. ఓకే. పేజ్ ఒకసారి లోడింగ్ అనేది అవ్వదు. ఓకే. అండ్
ఇమేజెస్ అనేవి బ్రోకెన్ ఇమేజెస్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కొన్ని ఆన్లైన్ ఇమేజెస్ వాడటం వల్ల ఆన్లైన్ ఇమేజెస్ కొన్ని లింక్ అనేది ఉంటది కానీ అది యాక్సెస్ఫుల్ కాదు. సో ఆ బ్రోకెన్ ఇమేజెస్ వల్ల అండ్ ఫార్మ్స్ అనేవి వర్కౌట్ అవ్వవు, వర్క్స్ అవ్వవు కొన్నిసార్లు. ఓకే, ఆ మొబైల్ రెస్పాన్సివ్ అనేది కరెక్ట్ గా సరిపోదు. ఓకే, సో కరెక్ట్ గా సెట్ అవ్వడం. సో 90% ఆఫ్ ఎర్రర్స్ ఈ ఫోర్ వాటి మీదే ఉంటది. ఓకే, సో అప్డేటింగ్ లైవ్ వెబ్సైట్ ఆర్ యాప్. సో అప్డేట్ చేసుకోవచ్చు. సో డిప్లాయ్మెంట్ అనేది ఒక్కసారి చేసేది అయితే కాదు. సో ఎన్నిసార్లు మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇట్లా మోడిఫికేషన్స్ కావాలి, సో నేను ఇట్లా మార్చుకోవాలి, నేను ఏం చేయాలనుకున్నా నువ్వు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. నువ్వు అయిన డిప్లాయ్మెంట్ లింక్ ని నువ్వు ఎన్నిసార్లు నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు. నువ్వు అప్డేట్ చేసిన ప్రతిసారి ఆ డిప్లాయ్డ్ లింక్ ఎవడైతే వాడతాడో వాళ్ళకి అది అప్డేట్ అయ్యే కనపడుతుంది. ఓకే, ఇప్పుడు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ వచ్చేసి మీకు చెప్పాను కదా ఇందాక, ఇట్లా హెచ్టిటిపి అను హెచ్టిటిపిఎస్ రెండు ఉంటాయి. ఓకే, సో హెచ్టిటిపి అంటే సో దీనికి అంత సెక్యూరిటీ ఉండదు. హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్డ్ బ్రౌజర్. ఓకే, సో అట్లా బేసిక్ సెక్యూరిటీ అది. ఓకే, హెచ్టిటిపిఎస్ సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. సో ఓకే, అడ్మిన్ లింక్స్ అనేవి ఎవరికి ఎక్స్పోజ్ చేయకండి. ఓకే, అండ్ ఆల్సో సెన్సిటివ్ డేటాని ఓపెన్లీగా ఎవరికి చూపించకండి. ఓకే, అండ్ ఆల్సో ఈవెన్ క్లయింట్ ఆల్సో ఇప్పుడు ఒకవేళ మీరు కొన్ని ఏపీఐ కీస్ వాడారు, ఆ ఏపీఐ కీస్ మీ మీ పర్సనల్ అకౌంట్ ఏపీఐ కీస్. సో వాటిని మీరు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లయింట్స్ కూడా వాళ్ళకి చెప్పండి, ఇట్లా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ ఏపీఐ కీస్ దాంట్లో పెట్టుకోండి, ఇక్కడ ఇక్కడ పెట్టాలి. సో ఈ ఈఎన్వి ఫైల్లో మీరు మీ మీ వాటి వరకే మీరు పెట్టుకోవాలని చెప్పేసి మీరు అట్లా మెన్షన్ చేయండి. ఓకే, ఫైన్. సో సో డిప్లాయ్మెంట్ ఒక క్లయింట్ ప్రాజెక్ట్స్ కి అట్లా డిప్లాయ్ చేయాలి. సో మనం ప్రాక్టికల్ గా మనం నెక్స్ట్ వాటిలో చూద్దాం. సో మామూలుగా చెప్తున్నాం చూడండి. సో షేర్ ప్రివ్యూ ఫస్ట్, ప్రివ్యూని ఫస్ట్ పంపించండి. ఏంటి మనం ఇక్కడ ఫ్రీ హోస్టింగ్ వాడు చేస్తాం కదా, దాన్ని ఒక టెస్టింగ్ గా ఒక ప్రివ్యూగా వాళ్ళకి పంపించండి. అప్రూవల్ తెచ్చుకోండి. తర్వాత ఫైనల్ వర్షన్ ని వాళ్ళకి ఏ ఏ పెయిడ్ ఐ మీన్ హోస్టింగ్ లో కావాలనుకుంటే వాళ్ళు దాంట్లోనే మీరు డిప్లాయ్ చేయండి. సో దాన్ని ఎట్లా ఆ లింక్ ని వాళ్ళకి పంపించి బేసిక్ ఐడి అయితే వాళ్ళకి ఇవ్వండి, ఇవి అని చెప్పేసి చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఒక మినీ ప్రాజెక్ట్ ఐ మీన్ మీకు ఒక మినీ అసైన్మెంట్ ఇచ్చేసి తర్వాత నేను అసలు ఎలాంటి మనకి ఏమేమి హోస్టింగ్ సర్వీసెస్ ఉన్నాయి, సో ఫ్రీ డిప్లాయ్మెంట్ దేంట్లో చేయాలి, ఫ్రంట్ ఎండ్ కి దేంట్లో చేయాలి, బ్యాక్ ఎండ్ కి దేంట్లో అయితే బెటర్, ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మినీ ప్రాజెక్ట్ అయితే చూడండి. సో మినీ ప్రాజెక్ట్ వచ్చేసి సో మీరు ఒక ఆల్రెడీ మీరు మనం పోయిన మాడ్యూల్స్ లో మనం ఒక మీరు ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసి ఉంటారు కదా. మనం వెబ్సైట్ యాప్స్ రెండు బిల్డ్ చేయడం అట్లా చూపించాం. సో వెబ్సైట్ యాప్ మీరు బిల్డ్ చేసుంటే సో ఆ వెబ్సైట్ యాప్ బిల్డ్ చేసిన దాన్ని ఇప్పుడు డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. సో ఓకే, ఇప్పుడు నేను చెప్తా కదా ఇట్లా ఏది వాడాలో చెప్తా కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. సో తర్వాత లేదంటే నేను మన నెక్స్ట్ వీడియోలో ఎట్లయినా మీకు డిప్లాయ్మెంట్ ఎట్లా చేయాలో చెప్తా. సో ఆ లింక్ మీకు వర్క్ అవుతుందో లేదో కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ఒక ఇద్దరు ముగ్గురు పంపించి అది వర్క్ అవుతుందో లేదో మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం నేను హోస్టింగ్ ఏమేమి వాడతాం. సో ఫస్ట్ లవబుల్ వచ్చేసి, లవబుల్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇది, బట్ ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి. ఇక్కడ పబ్లిషర్ ఉంటుందా, పబ్లిషర్ కొట్టగానే మీకు ఈ లింక్ అయితే ఏదైతే ఉంది ఇప్పుడైతే మీ వరకే అది మీ 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 మెయిల్ వరకే అది ఓపెన్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మీరు పబ్లిష్ కొట్టారో పబ్లిష్ కొట్టగానే ఈ లింక్ ఎవరికైతే పంపిస్తారో ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాజెక్ట్ ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఓకే, ఎప్పుడు పబ్లిష్ కొట్టాక. ఓకే, దీనికి మీరు ఇట్లా యాడ్ కస్టమ్ డొమైన్ అని చెప్పేసి ఏదైతే మీరు ఇప్పుడు గోడాడీలోకి వెళ్ళి సో గోడాడీలోకి వెళ్ళి సో గోడాడీ ఉంది. సో గోడాడీకి వెళ్ళా. సో చూడండి, ఇప్పుడు ఏదో ఒక డొమైన్ చూడండి, ఇక్కడ ఏదో డొమైన్ ఇట్లా .co డొమైన్స్ ఇట్లా 9700 ఇట్లా అంటున్నారు కదా. సో ఓకే, ఏదో ఒక డొమైన్ ఉంది. సో ఆ ఆ డొమైన్ ని మీరు తీసుకొచ్చి ఇక్కడ గోడాడీలో ఐ మీన్ దీంట్లో కూడా మీరు యాడ్ కస్టమ్ డొమైన్ అని చెప్పేసి ఇక్కడ డొమైన్ యాడ్ చేసుకుని కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ డొమైన్స్ కొనుక్కోవడం కోసం మనం గోడాడీ వాడతాం. ఓకే, ఫైన్. సో నేమ్ చీప్ అని కూడా ఒకటి ఉంటుంది. ఓకే, ఇది కూడా ఇట్లా డొమైన్స్ కన్నా హోస్టింగ్ కొంచెం తక్కువ ప్రైస్ లో మీకైతే ఇస్తుంది. సో డొమైన్స్ అయినా హోస్టింగ్ అయినా ఏదైనా కానీ. ఓకే, అండ్ ఆల్సో హోస్టింగ్. సో హోస్టింగ్ వచ్చేసి బెస్ట్ హోస్టింగ్ ప్లాట్ఫామ్. ఓకే, బట్ ప్రైసింగ్ కొంచెం ఎక్కువ బట్ బెస్ట్ ప్లాట్ఫామ్. సో సెక్యూర్డ్ గా కానీ సో మీకు అన్ని యాక్సెసిబుల్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో కూడా ప్రైసింగ్ కూడా చూసుకోండి ఒకసారి. సో ప్రైసింగ్ చూసుకుంటే
సో 1.99 పర్ మంత్ అని చెప్పేసి, సో 2.99 పర్ మంత్ అని చెప్పేసి, $6.99 పర్ మంత్ అని చెప్పేసి ఉంది. సో ప్లస్ 3 months ఫ్రీ. సో ఇది ఒకసారి చూసుకోండి. సో ఇదేంటి వెబ్ హోస్టింగ్ కి విపిఎస్ హోస్టింగ్ అని. సో ఎన్ఐటిను మీరు మామూలుగా కస్టమ్ డొమైన్ తో మీరు చేసుకోవాలనుకుంటే మీకు ఒక డొమైన్ క్రియేట్ ఎన్ఐటిన్ విపిఎస్ గా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఎన్ఐటిన్ మీరు ఆ, మీ మీ ల్యాప్టాప్ లో ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఏంటిది హోస్టింగ్. ఓకే ఫైన్. ఇప్పుడు ఫ్రీ వాటికి వద్దాం. ఫ్రీ వాటికి వస్తే డిప్లాయ్మెంట్ కి ఫ్రంట్ ఎండ్ కి వర్సలు వాడతాం. ఓకే. అంటే చాలా ఉంటాయి బట్ వర్సల్ ఇస్ ద బెస్ట్. ఓకే. సో వర్సల్లో సో ఇదేంటంటే వెయిట్. సో ఇదైతే నా ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు నా ప్రాజెక్ట్స్ వస్తుంది కదా. ఫైన్ వెయిట్. సో చూడండి, ఇది V0, ఇది ఏ కోడ్ బిల్డర్. సో ఇప్పుడు మనకు అది అవసరం లేదు. సో చూడండి ఇప్పుడు ఏలో దీంట్లో ఏంటంటే, సో నేనైతే సో మీరు ఫ్రంట్ ఎండ్ హోస్టింగ్ అయితే వర్సల్ అయితే వాడండి. అండ్ ఆల్సో బ్యాక్ ఎండ్ కి అయితే ఒక 2 3 చెప్తా. ఆ 2 3 లో మీరు ఏదో ట్రై చేయండి. సో రెండర్ కానీ అండ్ ఆల్సో రైల్వే కానీ. సో చూడండి రైల్వే బ్యాక్ ఎండ్ అని చెప్పేసుకుంటా. సో చూడండి రైల్వే కానీ అండ్ ఆల్సో నెక్లిఫై కానీ. సో చూడండి ఓకే నెక్లిఫై కానీ. సో ఈ మూడిట్లో మీరు ఏదైనా వాడొచ్చు. ఓకే. సో ఏంటి బ్యాక్ ఎండ్ కి ఏంటి అని ఫ్రీ. ఓకే. వరుసలు వచ్చేసి ఫ్రంట్ ఎండ్ కి ఈ మూడు బ్యాక్ ఎండ్ కి వాడుకోండి. సో ఓకే. రైల్వే మీరు కనుక పెయిడ్ వర్షన్ తీసుకుంటే మీరు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం ఫుల్ స్టాక్ మొత్తం మీరు దీంట్లోనే రైల్వేలో చేసుకున్న బెటరే. ఓకే. సో ఇదేంటి ఫ్రీ ఫ్రీ ఐ మీన్ డిప్లాయ్మెంట్ కి. ఓకే. ఈ హోస్టింగ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఇదంతా ఫ్రీ వాటికి. ఓకే. గిట్హబ్ నుంచి మీరు కోడ్ ని దీంట్లో పుష్ చేసుకుని దీని నుంచి మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఫైన్. ఓకే. సో మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మినీ ప్రాజెక్ట్ మీరైతే ఈ డిప్లాయ్మెంట్స్ వాటిని యూజ్ చేసుకుని మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫైన్.